We never get a promise from God if we don't claim it. ప్రభు దగ్గర నుండి మనం వాగ్దానం స్వతంత్రించుకోకుండా ఎప్పుడూ కూడా దాన్ని మనం పొందలేము. There's one other thing I want to say. Just like David recovered and all, as we saw that Jesus also recovered everything that the devil's taken away. దావీదు ఏ విధంగా అయితే సమస్తమును తిరిగి సమకూర్చుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా సైతాను ఏవైతే దొంగిలించాడో వాటన్నిటిని కూడా మరలా తిరిగి సమకూర్చాడు. One of the functions of CFC from the time it has started సిఎఫ్సి సంఘము ప్రారంభించబడినప్పటి నుండి కూడా సిఎఫ్సి చేస్తున్న ఒక పని ఏంటంటే is to recover truth that the devil has robbed from the Church of Jesus Christ through the centuries. గత శతాబ్దముల నుండి కూడా సైతాను దేవుని యొక్క సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారి సంఘం నుండి ఏదైతే దొంగిలించాడో వాటిని తిరిగి సమకూర్చటమే సిఎఫ్సి యొక్క పని. The truth that the apostles had way back in the beginning, right at the beginning, soon after the day of Pentecost. పెంతెకొస్తు దినము తర్వాత అపోస్తలులు ఏదైతే సత్యాన్ని కలిగి ఉన్నారో it did not last for long, because by the time you come to Revelation chapter 2 and 3, which is just about 60 years after the day of Pentecost. ఆ సత్యము ఎన్నో సంవత్సరాలు నిలిచి ఉండలేదు. పెంతెకొస్తు తర్వాత మనం చూసినట్లయితే ప్రకటన 2-3 అధ్యాయాల్లో ఒక 60 సంవత్సరాలు జరిగింది. A lot of the churches have lost అప్పటికే అనేక సంఘాలు సత్యాన్ని కోల్పోయి ఉన్నాయి. what God gave them. దేవుడు వారికి ఏదైతే ఇచ్చాడో, So what the apostles had was lost by the end of the first century. ఏదైతే అపోస్తలులు కలిగి ఉన్నారో ఆ సత్యము మొదటి శతాబ్దము చివరికే అనేక సంఘాలు కోల్పోయాయి. And then from then onwards, all types of other practices came in. ఆ తర్వాత నుండి మనం చూసినట్లయితే అనేక ఆచారాలు, అనేక విషయాలు సంఘంలోనికి వచ్చాయి. Infant baptism, priestcraft, and చిన్నపిల్లలకు బాప్టిజం ఇవ్వటం వచ్చింది. యాజకులు మధ్యవర్తులుగా ఉండటం వచ్చేసింది. human rulers with మనుషుల అధికారాలు వచ్చేసాయి. అనేక బిరుదులు వచ్చాయి. titles and salaried preachers and all this. The apostles were not like that. జీతం తీసుకొని బోధించే బోధకులు వచ్చారు. అలాంటివి అనేకమైనవి వచ్చాయి. అపోస్తలులు ఆ విధంగా లేరు. All this came in through the years, and then corruption and ఇన్ని సంవత్సరాల్లో ఇవన్నీ వచ్చాయి. ఆ తర్వాత అవినీతి అనేది వచ్చింది. sexual scandals in the church and all types of things through the centuries. సంఘముల్లో కూడా లైంగిక సంబంధమైన పాపాల్లో పడిపోవటం, ఇలాంటివన్నీ కూడా ఇన్ని సంవత్సరాల్లో వచ్చేసాయి. And then little by little, in the last 400 years or so, God began to recover this truth. అయితే ఈ సత్యాన్ని గత 400 సంవత్సరాల నుంచి కొంచెం దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. I thought of that in relation to that expression. David recovered all. Jesus recovered all. దావీదు సమస్తమును తిరిగి సంపాదించెను, యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును తిరిగి సంపాదించెను అన్న మాటలతో నేను చూస్తూ ఉన్నప్పుడు, And through the last few centuries, the Lord has been seeking to recover back fully to the church all the truth. గత కొన్ని శతాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నట్లయితే మొదటి శతాబ్దంలో అపోస్తలులు ఏ సత్యాన్ని అయితే కలిగి ఉన్నారో ఆ సత్యం వైపుకు దేవుడు ఒక్కొక్కటి మరలా తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు. That the apostles had. See, way back in the time of the apostles, there was no such thing as a church having a pastor. అపోస్తలులు ఉన్నప్పుడు మనం చూసినట్లయితే సంఘములో ఒక పాస్టర్ ఉన్నట్లుగా మనం ఎక్కడ చూడం. Take a simple thing like that. అలాంటి ఒక సామాన్యమైన విషయాన్ని మనం చూసినట్లయితే A pastor in a church was absolutely unheard of. ఒక సంఘంలో పాస్టర్ ఉండటం అనేది మనము మొదటి శతాబ్దంలో ఎప్పుడు వినం. Priests and bishops and all, unheard of. ఈ యాజకులు కానీ బిషప్పులు కానీ వీళ్ళందరూ కూడా అప్పుడు లేరు. Where did all this come in Christendom? క్రైస్తవ్యులు వీళ్ళందరూ ఎప్పటి నుంచి వచ్చారు? It was lost. ఆ సత్యాన్ని మనం కోల్పోయాం. And most of Christendom still hasn't recovered it. క్రైస్తవ్యాన్ని మనం చూసినట్లయితే అనేక చోట్ల ఇంకా ఇది తిరిగి సమకూర్చబడలేదు. But Jesus has recovered all. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును సమకూర్చారు. In small groups here and there, the entire truth of the New Testament has been recovered, particularly the truths of the New Covenant. కానీ అక్కడక్కడ చిన్న గుంపుల్లో మనం చూస్తున్నట్లయితే ముఖ్యంగా నూతన నిబంధనకు సంబంధించిన సంపూర్ణ సత్యము మరలా తిరిగి సమకూర్చబడింది. That God will write His laws in our mind, giving us a desire to do His will. దేవుడు తన ధర్మ విధులను మొట్టమొదట మన మనసులో రాస్తాడు. ఆయన చిత్తాన్ని చేయటానికి ఆయన కోరికను కలుగజేస్తాడు. And in our heart, giving us the strength to do His will. మన హృదయాల్లో ఆయన రాస్తాడు.
ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని ఆయన ఇస్తాడు. How many people believe that? I hope everyone here believes that. It's a truth that was lost for years. ఎంతమంది దీన్ని నమ్ముతారు? ఇక్కడ కూర్చున్న వారిలో మీరందరూ దీన్ని నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఇది మనం కోల్పోయిన సత్యం. It's described in Hebrews 8, verse 10 to 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10 నుండి 12 వచనాల్లో ఇది చెప్పబడింది. The desire to do God's will and the ability to do God's will, it has been recovered for the church. దేవుని చిత్తము చేయాలనే కోరిక, దేవుని చిత్తము చేయటానికి కావాల్సిన శక్తి, ఈ సత్యం అనేది సంఘములో సమకూర్చబడింది. That's your birthright. అది నీ జ్యేష్ఠత్వపు హక్కు. If you have a desire to do the will of God, దేవుని చిత్తం చేయాలనే కోరికను కలిగి ఉన్నట్లయితే don't be conceited to think that you produced it. You did not. అదేదో ఆ కోరిక నువ్వే తయారు చేసుకున్నావు అనే భ్రమలోనే ఉండొద్దు. అది నీ వలన అయింది కాదు. God worked in you. దేవుడు నీలో పనిచేశాడు. There are millions of people who have no desire to do God's will. If you have a desire to do God's will, కొన్ని లక్షల మంది, కోట్ల మందికి దేవుని చిత్తం చేయాలనే కోరిక లేదు, కానీ నువ్వు కలిగి ఉన్నావంటే don't think that's because you're a little better than others. నువ్వేదో వాళ్ళకంటే శ్రేష్ఠుడిగా ఉన్నావు కాబట్టి అలా ఉందని నువ్వు అనుకోవద్దు. Humble yourself and say, Lord, you gave me that desire. నిన్ను నువ్వు తగ్గించుకొని దేవునితో ఈ విధంగా చెప్పు, ఓ ప్రభువా, ఆ కోరిక నువ్వే నాకు కలుగజేశావు. Philippians 2 verse 13 and 14 says, God works in you to desire his will. ఫిలిప్పి 2:13-14 మనం చూసినట్లయితే తన చిత్తము చేయటానికి దేవుడే నీలో ఆ కోరికను కలుగజేశాడు అని ఉంటుంది. But sometimes we can think, I have a desire to do God's will. What is it that makes you different from that other brother who's not so serious about following the Lord? It's only because God worked in you. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు ఏంటంటే దేవుని చిత్తం చేయాలనే కోరిక నాలో ఉందని. ఇంకొక సహోదరుడు ఉన్నాడు, ఆయనకి ఆ కోరిక లేదు, నీకుంది. ఏంటి వ్యత్యాసం? దేవుని వెంబడించే విషయంలో. ఎందుకంటే దేవుడు నీలో పనిచేశాడు కాబట్టి నీకు అలా ఉంది. And if you humble yourself, God will do something more in you. కానీ నిన్ను తగ్గించుకున్నట్లయితే దేవుడు ఇంకా ఎక్కువ పని చేస్తాడు నీలో. And that is give you the ability to fulfill all of his will. దేవుని సంపూర్ణ చిత్తము నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని ఆయన ఇస్తాడు. God's will is a huge area. Total likeness to Christ. దేవుని చిత్తము అంటే అది ఎంతో పెద్ద ఏరియా ఉంటుంది. అదేంటంటే సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువులే మార్పు చెందటం. And if we humble ourselves and say, Lord, you're the one who produced the desire in me. నిన్ను నువ్వు తగ్గించుకొని, ప్రభువా, నీ చిత్తం చేయటానికి నాకు కోరికను నీవే ఇచ్చావని చెప్పినట్లయితే, You've recovered everything from Satan. సాతాన్ దగ్గర నుండి నీవు సమస్తమును తిరిగి సంపాదించుకుంటావు. Everything that Adam lost ఏదైతే ఆదాము సమస్తమును కోల్పోయాడో and that the apostles lost have been recovered. అపోస్తలులు ఏదైతే కోల్పోయారో అది మరలా సమకూర్చబడుతుంది. And I praise God, as I've seen through the years, so many brothers and sisters in India and other countries, of some of them not even literate. నేను దేవునికి దీన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలోను మరి కొన్ని చోట్ల కొంతమంది సహోదరులు ఉన్నారు. అందులో కొంతమంది వారికి చదువు కూడా రాదు. Who understand the truth of the Bible better than Bible school professors. చాలా మంది బైబిల్ స్కూల్ ప్రొఫెసర్స్ కంటే కూడా వీళ్ళకి బైబిల్ బాగా అర్థమైంది. Of how Jesus has recovered all the truth that the apostles had taught and which was lost through the centuries. అపోస్తలులు బోధించి ఆ తర్వాత ఈ శతాబ్దాల్లో ఏదైతే సత్యాన్ని కోల్పోయామో ఆ సత్యం అంతటిని కూడా మరలా యేసుక్రీస్తు ప్రభువు తిరిగి సమకూర్చారు. That we can live an overcoming life. మనము జయించే జీవితం జీవించగలము. That as husband and wife we can live in peace and happiness every single day of the year. సంవత్సరంలో ప్రతిరోజు కూడా భార్యాభర్తలు సంతోషంతో సమాధానంతో జీవించవచ్చు. That's a truth that is lost. ఇది కూడా మనం కోల్పోయిన సత్యం. You read a lot of battles between Old Testament saints and their wives. Moses was fighting with his wife. పాత నిబంధనలో మనం చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాము. మోషే తన భార్యతో గొడవ పట్టము, దావీదు తన భార్యతో గొడవ పట్టము. David was fighting with his wife, and many of the Old Testament saints never had a good family life. అనేక మంది పాత నిబంధన పరిశుద్ధులను మనం చూసినట్లయితే వారికి అంత మంచి కుటుంబ జీవితం ఏమీ లేదు. But it's not meant to be like that today. కానీ ఈనాడు మనం అలా ఉండాల్సిన అవసరం లేదు. We're meant to have a life where Christ is always in our home. ఇప్పుడు మనము క్రీస్తును ప్రతిరోజు కూడా మన గృహంలో కలిగి ఉండేటట్లు మనం ఉండొచ్చు. And where a husband and wife can talk to each other
భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ In the same way they would talk if Jesus were physically present there. యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా అక్కడ ఉంటే ఏ విధంగా మాట్లాడుకుంటారో అదే విధంగా మాట్లాడుకోవటం. My dear brothers and sisters, don't lower this standard. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రమాణాలని మీరు క్రిందకు దిగజార్చొద్దు. Ask yourself, if Jesus were physically present in your home, నిన్ను నువ్వు ప్రశ్నించుకో, యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా నీ ఇంట్లో ఉంటే how would you talk to your husband or wife? నీ భార్యతోనో భర్తతోనో ఎలా మాట్లాడతావు? Is he present in your home or not? ఆయన మీ ఇంట్లో ఉన్నాడా లేదా? You say you're a Christian. నువ్వు క్రైస్తవుడు అని నువ్వు చెప్పుకుంటున్నావు. It doesn't matter how your partner is. It's got nothing to do with your partner. నీ భాగస్వామి ఎలా ఉందో ఎలా ఉన్నాడో కాదు, వాళ్ళతో ఏం సంబంధం లేదు. Your partner may be unconverted, wild, angry. నీ భాగస్వామి అసలు మారు మనసు పొందలేదేమో, లేకపోతే ఎంతో కోపిష్టేమో, ఏదైనా ఉండొచ్చు. And if Jesus is there and he or she is wild or angry, how will you respond if Jesus is there? అతడో ఆమె ఎంతో కోపంతో ఉన్నా ఎలా ప్రవర్తించినా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా అక్కడ ఉంటే నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావు? You would always respond graciously. ఎప్పుడు కూడా కృపా సహితంగానే నువ్వు మాట్లాడతావు. Jesus has recovered everything for us. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సమస్తమును తిరిగి సంపాదించారు. The devil need have no power over us. Be encouraged. అపవాదికి మన మీద ఎటువంటి అధికారం కానీ శక్తి కానీ లేదు. దీన్ని బట్టి మీరు ప్రోత్సహించబడండి. Don't be hardened by the deceitfulness of sin. పాపం వలన కలుగు భ్రమ చేత మీ హృదయాలను కఠినపరచుకోవద్దు. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగాక. Amen. ఆమేన్.